హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రీడింగ్ చూసే ముందు మీరు ఎవరికోసమైతే రీడింగ్ చూస్తున్నారో వాళ్ళ పేరు 3 to 7 times తలుచుకొని అప్పుడు రీడింగ్ చూడండి. ఓకే, సో స్టార్టింగ్ విత్ ఏంజల్ గైడెన్స్. ఓకే, సో మ్యారేజ్ కనిపిస్తుంది ఇక్కడ, కమింగ్ టుగెదర్ అండ్ సెలబ్రేషన్. సో క్రిస్టియన్ మ్యారేజ్ కనిపిస్తుంది, అంటే ఇది అన్ని టైప్స్ ఆఫ్ మ్యారేజెస్కి కూడా ఇది అప్లికబులే. ఈ కార్డ్స్ మనకి అబ్రాడ్లో తయారవుతాయి కాబట్టి అక్కడ ఓన్లీ క్రిస్టియన్ మ్యారేజ్ జరుగుతాయి కాబట్టి ఇలా చూపిస్తారు అంతే. ఎవరో నాకు వాట్సాప్కి మెసేజ్ చేశారు ఇలా అని, క్రిస్టియన్ మ్యారేజ్ మాత్రమే జరుగుతాయి మిగతా వాళ్ళకి జరగవా ఆ కార్డు వస్తే అంటున్నారు. అది రాంగ్ అండి. ఇక్కడ అలాంటిది ఏమి ఉండదు, ఎవరికైనా మ్యారేజ్ అనేది జరగచ్చు ఈ కార్డ్ వచ్చినప్పుడు. లేదా మీ లైఫ్లో ఆ సిచ్యువేషన్ లేదు, అది ఆల్రెడీ అయిపోయింది అనుకుంటే మీరిద్దరు రీయూనియన్ అవ్వచ్చు. అండ్ లేదా మీరు ఎవరి దగ్గర నుండి అయినా మ్యారేజ్ ఇన్విటేషన్ మీకు అందుతుంది. అది మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వనివ్వండి, తెలిసిన వాళ్ళు అవ్వనివ్వండి, మీకు ఆ మ్యారేజ్ ఇన్విటేషన్ అందుతుంది తప్పకుండా. లేదా మీరు మ్యారేజ్కి అటెండ్ అవ్వడం కూడా జరుగుతుంది. అనుకోకుండా సడన్లీ మీకు ఆ న్యూస్ వస్తుందన్నమాట, గుడ్ న్యూస్. అండ్ ఎవరైతే మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో ఆ రీయూనియన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రపోజల్ అనేది వస్తుంది. అండ్ మీరు ఇక్కడ చాలా హార్డ్ వర్కింగ్ ఉన్నారు, మీరే కాదు ఇక్కడ మీరు ఇప్పుడు హార్డ్ వర్కింగ్ అనే కాదు, మీరు అరౌండ్ మీరు ఒక 18-19 ఇయర్స్ ఏజ్ నుంచే మీరు వర్కింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు. అండ్ మీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మీరు చూసుకుంటున్న పర్సన్ మీరు. ఓకే, అండ్ మ్యూజిక్, మీ స్ట్రెస్ని మీరు రిలీజ్ చేసుకోవడానికి మీరు మ్యూజిక్ పైన డిపెండ్ అవుతున్నారు. అండ్ మీరు ఒకటే కాదు, ఇక్కడ మేబీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ మీ పర్సన్, మీరు ఎవరితో అయితే రిలేషన్లో ఉన్నారో ఆర్ దట్ పర్సన్ ఆర్ ద పర్సన్ ఆన్ యువర్ మైండ్ ఈ మ్యూజిక్ పైన డిపెండ్ అవుతుంటారు. ఈ మ్యూజిక్లో ఏదో ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ వినగానే మీరు గుర్తొస్తారు ఇక్కడ మీ పర్సన్కి. ఓకే, సో అలా ఈ పర్సన్ మిమ్మల్ని పదే పదే గుర్తు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇదే సేమ్ సాంగ్ ఏదో ఉంది, ఒక పర్టికులర్ సాంగ్, అది ప్లే చేసి. ఓకే, సో కమింగ్ టు టారో కార్డ్స్. ఓకే, సో మీ పర్సన్ ఏదో ఇక్కడ లైస్ చెప్తున్నారు, టెలింగ్ లైస్. ఇది డిసెప్షన్ అయితే కాదు, బట్ ఏదో దాచిపెడుతున్నారు మీ దగ్గర. ఏంటి అది అని అంటే అది చాలా మీకు తెలిసిన విషయమే, కానీ మీ పర్సన్ మీకు తెలియదు అనుకుంటున్నారు. మీరు ఎక్కడి నుంచో మీ పర్సన్ ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేశారు అనుకోకుండా, మీ చెవిలో పడింది ఆ న్యూస్, కానీ అది మీ పర్సనే చెప్తారు అని వెయిట్ చేస్తున్నారు. కానీ మీ పర్సన్ అక్కడ అది రివర్స్లో చెప్తున్నారనమాట. ఇది రిగార్డింగ్ దేర్ డివోర్స్. మీ పర్సన్ డివోర్స్డ్ అయితే మీ పర్సన్ మీకు ఏమని స్టోరీ చెప్తున్నారంటే వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఎఫెక్షనేట్గా ఉంటున్నారు అన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు స్టోరీ. బట్ అక్కడ నిజం ఏంటి అని అంటే వాళ్ళిద్దరూ ఎప్పుడో సెపరేట్ అయిపోయారు. అయితే మీకు ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తున్నారు అంటే ఇక్కడ మీ పర్సన్ కమిట్మెంట్ ఫోబిక్, దే వాంట్ టు బై టైం అన్నమాట. ఇక్కడ వాళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు అసలు అంటే ఎవరు వాళ్ళిద్దరూ అంటే మీ పర్సన్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్తో మీ పర్సన్కి డివోర్స్ అవ్వడం అనేది జరిగింది. బట్ ఎందుకు జరిగింది ఇదంతా అనుకుంటే అది కూడా ఫైనాన్షియల్ ఇష్యూయే, సంథింగ్ రిలేటెడ్ టు మనీ. మేబీ ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ లైఫ్లో ఆ పర్సన్ని మ్యారేజ్ చేసుకుంటే ఆర్ ఆ రిలేషన్షిప్కి కమిట్ అయితే
ఆ పర్సన్కి కమిట్ అయితే మీ పర్సన్ సెటిల్ అయిపోతారు అన్న ఉద్దేశంతో మీ పర్సన్ పేరెంట్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరో ఉన్నారు మీ పర్సన్ వెనుక ఆ రాంగ్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. అలా మీ పర్సన్ లైఫ్తో ఆడుకున్నారు వాళ్ళు. బట్ ఏం జరిగింది కమిట్మెంట్ తర్వాత అంటే ఫెయిల్యూర్. విదిన్ 1 month ఆ రిలేషన్షిప్ అనేది కట్ అయిపోయింది. ఓకే, నా ఇక్కడ ఏం జరగబోతుంది అంటే మీ పర్సన్ మీకు ఆఫర్ ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు, కానీ ఎవరితో అయితే ఇప్పుడు రిలేషన్షిప్ డివోర్స్ అయిందో ఆర్ ఫెయిల్ అయిందో ఆ రిలేషన్, ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఇంకా మీ పర్సన్ కావాలనుకుంటున్నారు. ఆ పర్సన్ అంటే మీ పర్సన్కి ఇష్టం, ఇంకా ఆ పర్సన్ వదిలేయలేదు బట్ ఆ సిచ్యువేషన్ వదిలేశారు. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మీతో కూడా కమ్యూనికేట్ చేస్తున్నారు, మీ మెసేజెస్ కోసం వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్. ఎందుకు అంటే సంథింగ్ రిలేటెడ్ టు ఆప్షన్స్ అన్నమాట. ఇప్పుడు మీరు అండ్ దట్ పర్సన్, మీరిద్దరూ కూడా మీ పర్సన్ లైఫ్లో ఆప్షన్స్. అంటే ఇన్ కేస్ దట్ పర్సన్ ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో మీ పర్సన్, ఆ పర్సన్ తన లైఫ్లోకి మళ్ళీ రాకపోతే మీతో కంటిన్యూ అవ్వడానికి మిమ్మల్ని హోల్డ్లో పెట్టారు. సో బీ కేర్ఫుల్. ఎవరికైతే ఈ పాయింట్స్ రెజొనేట్ అవుతున్నాయో మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి. ఓకే, అండ్ ఇక్కడ కొంచెం మీ పర్సన్ మీ హెల్ప్ అడిగే ఛాన్స్ కూడా కనిపిస్తుంది రిగార్డింగ్ ఫైనాన్సెస్. ఎందుకు అడుగుతున్నారు ఈ ఫైనాన్సెస్ అంటే తనకి అవసరం లేదు, బట్ ఈ ఫైనాన్సెస్ చూపించి మళ్ళీ ద సేమ్ రిలేషన్ ఏదైతే డివోర్స్ అయిందో ఆర్ ఫెయిల్ అయిందో ఆర్ సెపరేషన్లో ఉన్నారో ఆ రిలేషన్ని మళ్ళీ తన లైఫ్లోకి తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో ఇక్కడ మీకు అర్థమై ఉండొచ్చు మీ పర్సన్ ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారో అండ్ ఏ రిలేషన్షిప్ అయితే ఒక అబద్ధాలతో స్టార్ట్ అవుతుందో ఆ రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ ఉంటుందా అనేది మీరు డిసైడ్ చేసుకోవాల్సిన విషయం ఇది. సో యూనివర్స్ ఏం చెప్తోంది ఈ సిచ్యువేషన్లో అంటే ఈ పర్సన్ పదే పదే మీ లైఫ్లోకి ఎందుకు వస్తున్నారు అండ్ మీరు కూడా ఎందుకు ఒక పర్సన్కి అలా స్టిక్ అయిపోయి ఉన్నారు. ఈవెన్ దో ఈ పర్సన్ మీకు ఏ హ్యాపీనెస్ ఇవ్వకపోయినా మీరు ఈ పర్సన్కి ఎందుకు స్టిక్ అయి ఉన్నారు అంటే ఇదంతా పాస్ట్ లైఫ్ ఎనర్జీ. ఈ పర్సన్ మీకు ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్, బట్ మీకు మీ పర్సన్ ఎలా ఉన్నా పర్వాలేదు, వెదర్ రిచ్ ఆర్ పూర్ ఆర్ మిడిల్ క్లాస్, స్టేటస్ ఏదైనా అవ్వనివ్వండి, మీ పర్సన్ అంటే మీకు చాలా రెస్పెక్ట్ ఎక్కువ, చాలా ఎఫెక్షనేట్గా ఉంటారు, చాలా కేరింగ్గా ఉంటారు మీరు. బట్ మీ పర్సన్ సైడ్ నుంచి మీకు ఇదంతా రిటర్న్ వస్తుందా, మీ పర్సన్ కూడా మీతో అలానే ఉంటున్నారా అంటే నో. మీకు తెలుసు మీ పర్సన్ మిమ్మల్ని రెస్పెక్ట్ ఇవ్వరు, మిమ్మల్ని కేర్ చేయరు, అసలు మీ ఫీలింగ్స్ని అర్థం చేసుకోరు. బట్ లాట్ ఆఫ్ ప్యాషన్ అనేది ఉంది ఇక్కడ. ఈ పర్సన్ మీకు మీ మొహం మీదే చెప్పొచ్చు మీ రిలేషన్ నాకొద్దు, నీ రిలేషన్ నాకొద్దు, ఓకే అలా చెప్పచ్చు. కానీ ఏం కావాలి మీ పర్సన్కి అంటే ఆ కమిట్మెంట్ అనేది వద్దు అని చెప్తారు. బట్ ఫ్లోటింగ్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఏదో ఒకటి తన లైఫ్లో ఉండొచ్చు, కావాలి, యాక్సెప్ట్ చేస్తారు. బట్ అదొక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కావాలి, హైయర్ లెవెల్ కమిట్మెంట్ కావాలి మీకు. సో అది ఇవ్వడానికి రెడీగా ఉన్నారంటే నో. ఎందుకు నో అంటున్నారు ప్రజెంట్ అయితే ఈ పర్సన్ వెయిటింగ్ ఫర్ సమ్వన్ ఎల్స్, అందుకే మిమ్మల్ని వెయిట్ చేపిస్తున్నారు ఇక్కడ. మీకు అదంతా కూడా తెలిసినా కూడా మీరు అది పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు అని అంటే మీరు కూడా ఇంకా చాలా కార్మిక్ లెసన్స్ నేర్చుకోవాల్సి ఉంది. సో ఆ కార్మిక్ లెసన్స్ అన్నీ నేర్చుకున్న తర్వాత మీరు రియలైజ్ అవుతారు ఈ పర్సన్ మీ లైఫ్లో ఉన్నా లేకపోయినా మీరు హ్యాపీగానే ఉంటారు అన్న విషయం మీకు అప్పుడు తెలుస్తుంది. ఓకే, సో బీ కేర్ఫుల్. ఎవరైతే ఈ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళు చాలా ఆలోచించి ఈ డెసిషన్ అనేది తీసుకోవాలి. ఓకే,
అండ్ మీ విషయంలో చూస్తే మీకు అండ్ మీ పర్సన్కి మధ్య కూడా చాలా థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఉన్నాయి. మేబీ యు ఆర్ మ్యారీడ్ ఆర్ గెటింగ్ మ్యారీడ్, అలాంటి థర్డ్ పార్టీ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు మీ పర్సన్ అడగచ్చు ఎందుకు ఇంత వెయిట్ చేపిస్తున్నారని మీరు అడిగితే ఏం చెప్తారంటే ఇదే రీజన్ చెప్తారు. ఆల్రెడీ మీరు రిలేషన్లో ఉన్నారనో, లేదా ఆల్రెడీ మీరు ఇంకెవరికో కమిట్ అవ్వబోతున్నారు, ఇంకా ఎందుకు ఈ రిలేషన్ అనో, సో అలాంటిది ఏదో చెప్తారు. బట్ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ కూడా చేస్తారు. ఎలా అంటే సడన్లీ దే విల్ కాల్ యూ ఆర్ సడన్లీ దే విల్ టెక్స్ట్ యూ విత్ రొమాంటిక్ మెసేజెస్. ఇక్కడ మీకు సిచ్యువేషన్ ఏంటి అని అర్థం కాదు. ఓకే, ఈవెన్ దో మీకు మీ పర్సన్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారో మీకు తెలిసినా కూడా మిమ్మల్ని ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే మీరంటే ఇంకా మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారా మీకోసం అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకు ఇలా చేస్తుంటారు మీ పర్సన్ అంటే మిమ్మల్ని హోల్డ్లో పెడుతున్నారు. అంటే మీ పక్కన ఇంకెవరూ ఉండకూడదు. మీ పర్సన్ కోసం మీరు లైఫ్ లాంగ్ వెయిట్ చేస్తూ ఉండాలి, కానీ మీ పర్సన్ మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వరు. ఓకే, ఎప్పుడైతే మీ పర్సన్ లైఫ్లో ఇంకెవరు రారు, వాళ్ళు రావడానికి ఇష్టపడట్లేదు, మీ పర్సన్ సింగిల్గా ఉండిపోయారు అని అనిపిస్తుందో అప్పుడు వచ్చి మీకు కమిట్ అవుతారు. అండ్ ఇక్కడ కొంచెం ఏదో హౌస్ రిలేటెడ్ ఇష్యూ కూడా కనిపిస్తుంది. ఓకే, సంథింగ్ రిలేటెడ్ టు హౌస్. ఇది మీకు సంబంధించిన ఎనర్జీ ఏంటి అంటే మేబీ మీరు ఇంకో ప్రాపర్టీ ఏదో కొనుక్కోబోతున్నారు. ఏదైతే మీరు ప్రాపర్టీ కొనుక్కోవాలి అని అనుకుంటున్నారో ఆ ప్రాపర్టీ మీ లైఫ్లో ఇంకెవరో ఉన్నారు, మీ పర్సన్ కాకుండా ఇంకెవరో, ఆ పర్సన్ అండ్ మీరు కలిసి కొనుక్కుంటారు. ఓకే, సో ఇది ఒక గుడ్ న్యూస్ చెప్పాలంటే. ఇది వెరీ ఎక్స్పెన్సివ్ ప్రాపర్టీ. ఓకే, సంథింగ్ రిలేటెడ్ టు హౌస్ కాబట్టి ఇది ప్రాపర్టీనే, ఇంకేం కాదు. ఓకే, సో అదొకటి మీకు ఎలా అనిపిస్తుందంటే మీరు ఇలా మీ అసెట్స్ అనేవి పెరిగిపోతున్నాయి, మీ ప్రాపర్టీస్ అండ్ మీ ఇన్కమ్ ఇదంతా కూడా ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ మల్టిప్లై అయిపోతుంది. ఆఫ్టర్ దిస్ 11/11 పోర్టల్ మనీ మల్టిప్లై అవుతూ ఉంటుంది. మీ బ్యాంక్ అకౌంట్స్ హ్యూజ్ అమౌంట్స్ ఉంటాయి బ్యాంక్ అకౌంట్స్లో అండ్ చాలా హ్యాపీగా ఉంటారు మీరు. ఫైనాన్షియల్ విషయానికి వస్తే ఫైనాన్షియల్గా మీరు బాగా సక్సెస్ చూస్తారు. కానీ ఇక్కడ మీరు ఈ విషయాలన్నీ కూడా మీ పర్సన్తో షేర్ చేస్తారు. సో వాళ్ళ ప్లాన్స్ ఏంటి అంటే మీరు డెవలప్ అవుతున్నారు. ఓకే, అది దట్ పర్సన్ ఈజ్ హ్యాపీ ఫర్ యూ, అందులో ఏం డౌట్ లేదు. కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఏదైనా మీ పర్సన్కి హెల్ప్ చేస్తే whoever it is, that third party, whoever or whatever, థర్డ్ పార్టీతో మీ పర్సన్ మళ్ళీ మింగిల్ అవ్వడానికి చూస్తున్నారు. అంటే మళ్ళీ వాళ్ళతో ప్యాచప్ అయిపోవడానికి చూస్తున్నారు మీ హెల్ప్ తీసుకొని. సో అసలు ఇది నిజంగా అసలు యాక్సెప్ట్ చేయాల్సిన విషయమే కాదు. ఇదంతా కూడా మీకు తెలుస్తుంది తర్వాత మేబీ మీ ఫ్రెండ్స్ ఆర్ మీ పర్సన్ ఫ్రెండ్స్ ఎవరో మీకు ఈ విషయాలన్నీ చెప్పడం కూడా జరుగుతుంది. ఎప్పుడైతే మీరు అవన్నీ తెలుసుకుంటారో మీరు కొంచెం జాగ్రత్త పడతారు. అంటే మీరు జనరల్గా మీ పర్సన్కి ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారు, క్యాజువల్ హెల్ప్ అది అంతే. సో మళ్ళీ అది మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఆ మనీ మళ్ళీ మీకు వస్తుందా లేదా అని. సో అది మీరు ఇష్టంగానే చేస్తారు. మళ్ళీ అది రిటర్న్ చేయమని కూడా మీ పర్సన్ మీరు అడగరు ఎప్పుడు. ఓకే, సో అలా ఏమైనా మీరు హెల్ప్ చేస్తారేమో మీ పర్సన్కి. సో దాంట్లో కొంచెం మీరు ఆలోచించి చేయండి. ఎందుకంటే దిస్ టైమ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ మనీ మీ పర్సన్ అడిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అది తను సెటిల్ అవ్వడానికి
మీరిద్దరూ కలిసి సెటిల్ అవ్వడానికి కాదు. సో ఇక్కడ కేర్ఫుల్గా ఉండాలి. ఓకే. సో ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ప్రజెంట్ అండ్ మీ పర్సన్ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కొంచెం ఆలోచించి నెక్స్ట్ స్టెప్ వేయండి. ఈ పర్సన్ మీ లైఫ్లో ఉన్నా లేకపోయినా మీరు హ్యాపీగానే ఉన్నారు. ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి మీకు చాలా మీ ఎనర్జీ అనేది స్టక్ అయిపోయింది. మీ లైఫ్ అనేది హోల్డ్లో ఉండిపోయింది. ఓకే, ఇదంతా ఎవరు చేస్తున్నారంటే మీ పర్సన్ ఒక సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్లా ఎప్పుడు తన కోసం తను ఆలోచించుకుంటున్నారు, కానీ మీ లైఫ్ తను వేస్ట్ చేస్తున్నారు అనేది తనకు తెలియట్లేదు అక్కడ. సో మీ లైఫ్ కోసం మీరు ఆలోచించుకోండి. మీ లైఫ్ మేనేజ్మెంట్ బాగుండాలి అని యూనివర్స్ని ప్రే చేయండి. ఈ పర్సన్ చేంజ్ అయ్యారా కంప్లీట్గా అనేది కూడా మీకు డౌట్ రావచ్చు. బట్ ఈ పర్సన్ చేంజ్ అయ్యారనంటే ఇక్కడ ఎనర్జీస్ ప్రకారం, ఈ రీడింగ్ ప్రకారం చేంజ్ అవ్వలేదు. ఓకే, సో మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే ఈ పర్సన్ మైండ్లో మీరు ఉన్నారు అండ్ థర్డ్ పార్టీ ఆర్ సమ్ టాక్సిక్ రిలేషన్ కూడా ఉన్నారు. ఆ టాక్సిక్ రిలేషన్ అని తెలిసినా కూడా మీ పర్సన్ పదే పదే అటే వెళ్తున్నారు. అటు వెళ్ళడానికి మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నారు. ఇది చాలా కొంచెం డిఫరెంట్ రీడింగ్ వచ్చింది ఈరోజు. ఓకే, సో ఇది యాక్చువల్గా ఏప్రిల్ మే ఆ టైంలో జరిగిన ఇష్యూ మీ లైఫ్లో. ఏప్రిల్ ఆర్ మేలో మీ పర్సన్కి మీకు మధ్య సెపరేషన్ వచ్చింది. అండ్ మీ పర్సన్ ఎప్పుడు మిమ్మల్ని బ్లాక్ చేయలేదు, అదొకటి ఉంది ఇక్కడ. మీ పర్సన్ అదర్ రిలేషన్స్లో ఉన్నా కూడా మిమ్మల్ని ఎప్పుడు బ్లాక్ చేయలేదు. యూ వాక్డ్ అవే ఇక్కడ అలా తెలుస్తుంది. అండ్ వింటర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది మన కంట్రీలో, మిగతా కంట్రీస్లో నాకు తెలియదు. సో ఎవరైతే అదర్ కంట్రీస్ నుంచి చూస్తున్నారో వింటర్ టైంలో మీకు రీయూనియన్స్ అనేవి అవుతాయి. ఓకే, అండ్ ఈ వింటర్ టైమింగ్లో, వింటర్ సీజన్లో మీరిద్దరూ మళ్ళీ రీయూనియన్ అవ్వచ్చు కూడా, మీ పర్సన్ అండ్ మీరు. అండ్ రీయూనియన్ ఎప్పుడైతే అవుతారో మీకేమనిపిస్తుందంటే ఓకే, మీ రిలేషన్ మళ్ళీ స్టార్ట్ అయింది, ఈసారైనా మీరు సక్సెస్ అవుతారు, మీ పర్సన్ తన లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీస్ అన్నిటినీ వదిలేస్తారు మీకోసం అని అనిపిస్తుంది. బట్ మీ పర్సన్ మైండ్లో కూడా ఉంది ఆ పాయింట్. తనని ఎవరైతే ఆ స్టక్ సిచ్యువేషన్లోకి తీసుకొచ్చి వదిలేశారో వాళ్ళందరూ కూడా మీ పర్సన్ దృష్టిలో టాక్సిక్ పీపుల్. ఆ టాక్సిక్ పీపుల్ అందరినీ కూడా వదిలేయాలి అన్న ఉద్దేశం కూడా ఉంది మీ పర్సన్కి. కానీ వదిలేయకుండా వెయిట్ చేస్తున్నారు. ఎందుకు అని అంటే బికాజ్ ఆఫ్ మీ పర్సన్స్ ఫ్యామిలీ, పేరెంట్స్ అండ్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం ఆ టాక్సిక్ పీపుల్, ఆ టాక్సిక్ రిలేషన్స్ని కూడా ఇంకా కావాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్. ఓకే, బట్ ఈ పర్సన్కి చాలా ఇంకా ఆ కరేజ్ అనేది సరిపోవట్లేదు. ఓకే, సో నెక్స్ట్ అసలు ఏం చేయబోతున్నారు అంటే మీ కనెక్షన్ని ఫిక్స్ చేయాలనుకుంటున్నారు అండ్ మీతో సెపరేషన్లో ఉండాలి అనుకుంటున్నారు. ఇక్కడ చూడండి, అసలు 2 పాయింట్స్ వస్తున్నాయి ప్రతిసారి. ఐఎమ్ వాకింగ్ అవే ఆర్ మూవింగ్ ఆన్ అంటారు ఇక్కడ కార్డ్స్లో వస్తుంది అట్లా. అండ్ అట్ ద సేమ్ టైమ్ దే వాంట్ ఏ న్యూ బిగినింగ్ విత్ యూ. 2 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ అనమాట ఇది. అంటే క్రాస్ రోడ్లో నుంచుంటే మనం ఎలా ఉంటాం, ఎటు వెళ్ళాలి అనేది ఆలోచించుకుంటూనే ఉండిపోతాం. సో ఆ డెసిషన్ మేకింగ్ టైంలో ఉండిపోయారు మీ పర్సన్. అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీరు ఎప్పుడు ఒకటే ఆలోచిస్తున్నారు. మీరు విత్ ఆర్ వితౌట్ యువర్ పర్సన్ మీరు ఆల్రెడీ సెటిల్డ్ పర్సన్, ఆల్రెడీ ఇవన్నీ మీ లైఫ్లో చూసిన పర్సన్ మీరు. మేబీ యువర్ హీలింగ్ ఎనర్జీ కనిపిస్తుంది మీ దగ్గర.
మేబీ యువర్ కౌన్సిలర్ ఆర్ ఎనీ అదర్ ప్రొఫెషన్. పబ్లిక్కి హెల్ప్ చేసే జాబ్స్ ఉంటాయి కదా, అలాంటిది ఏదో చేస్తున్నారు మీరు. సో అలా మీరు ఇలాంటివన్నీ మీరు చాలా చూశారు. సో ఎన్ని చూసినా కూడా మీ మైండ్ కూడా మీ పర్సన్ వైపే స్టిక్ అయి ఉంటుంది. మీ లైఫ్లో ఎన్ని మీకు ఆప్షన్స్ వచ్చినా మీరు ఆప్షన్స్ అన్నిటినీ ఒక బాక్స్లో పెట్టి క్లోజ్ చేసినట్టుగా క్లోజ్ చేసేస్తారు. మీరు అసలు వాటిని టచ్ కూడా చేయరు, అంటే వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా ట్రై చేయరు. ఇది అన్మ్యారీడ్ పీపుల్కి ఈ పాయింట్ బాగా రెజొనేట్ అవుతుంది. మీకు చాలా మ్యాచెస్ రావచ్చు, అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ మీకోసం చాలామంది మీకు మెసేజెస్ చేయడం కానీ, కాల్స్ చేసి మాట్లాడడం కానీ, మీకు అట్రాక్ట్ అయిపోవడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ మీరు ఎవరిని కూడా అట్లీస్ట్ ఫ్రెండ్ జోన్లో కూడా ఉంచరు, జస్ట్ అలా చూసి వదిలేస్తారు అంతే. ఓకే, ఇక్కడ మీకు వచ్చే మ్యాచెస్ అన్నీ కూడా చాలా హై రేంజ్లో ఉన్న పీపుల్ వస్తూ ఉంటారు ఇఫ్ యు ఆర్ అన్మ్యారీడ్. కానీ మీకు మాత్రం మీ ఎనర్జీస్ మొత్తం మీ పర్సన్కే స్టిక్ అయి ఉన్నాయి. ఓకే, సో అసలు ఏం జరగబోతుంది నెక్స్ట్ అనేది చూద్దాం. సో ఈ వింటర్ సీజన్లో ఫర్ సమ్ ఆఫ్ యూ రీయూనియన్స్ అనేవి జరుగుతాయి. కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కమ్యూనికేషన్ తప్పకుండా వస్తుంది. అండ్ ఈ రీడింగ్స్ తప్పకుండా మీకు ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు ఎయిర్ అండ్ ఫైర్ సైన్స్ వాళ్ళకి రెజొనేట్ అవుతాయి. ఏరిస్, లియో, సాజ్ అండ్ జెమినై, లిబ్రా, అక్వేరియస్, సన్, మూన్, రైజింగ్ అండ్ వీనస్. ఓకే, సో థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఏమైతే ఉన్నాయో ఈ థర్డ్ పార్టీ ఎనర్జీస్ మాత్రం వాటర్ సైన్స్లో కనిపిస్తున్నాయి. కేన్సర్, పైసిస్ అండ్ స్కార్పియో, సన్, మూన్, రైజింగ్ అండ్ వీనస్. ఓకే, సో ఇవి ఇక్కడ సైన్స్ అయితే ఇలా ఉన్నాయి. అండ్ దీంట్లో మీకు ఓన్లీ రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అయితే ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ అసలు ఏం చేయబోతున్నారు మీ పర్సన్ అంటే, ఈ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ అంటూనే ఉంటారు. ఎప్పటి వరకు అంటూ ఉంటారు. ఎలా అంటే ఇన్ కేస్ మీరు అట్లీస్ట్ మీరు ఒక బయటికి వెళ్దామని అడిగినా లేదా ఇంకేదైనా అడిగినా ఈ పర్సన్ వెంటనే రిజెక్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం రిజెక్ట్ చేయటమే కాదు, ఇంకేదో మిమ్మల్ని ట్రిగ్గర్ చేసే విషయం ఏదో చెప్తారు. అంటే ఎందుకు అలా చేస్తున్నారంటే దిస్ పర్సన్ ఈజ్ టెస్టింగ్ యూ. అంటే మీ మనసులో నిజంగా మీ పర్సనే ఉన్నారా, మీ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా, జస్ట్ మీరు కూడా టైం పాస్ చేస్తున్నారా అనేది మిమ్మల్ని టెస్ట్ చేస్తూ ఉంటారు మీ పర్సన్. ఓకే, ఈ పర్సన్కి కొంతమంది ఆల్రెడీ ఇక్కడ డివోర్స్డ్ అయ్యి ఎవరైతే ఉంటున్నారో ఆర్ ఫెయిల్యూర్ రిలేషన్షిప్లో ఉన్నారో చూస్తారు. వాళ్ళు జనరల్గా మిమ్మల్ని ఇలా హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ మీ ఫీలింగ్స్ తెలుసుకోవాలి వాళ్ళు. మీ ఫీలింగ్స్ తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు ఒక డెసిషన్ అనేది తీసుకుంటారు. ఓకే, అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ మిమ్మల్ని హోల్డ్లో పెట్టారు, ఎందుకంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ సమ్ అదర్ పర్సన్. ఓకే, సో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ డెసిషన్ మేకింగ్ టైం. ఇది మీకు అండ్ మీ పర్సన్కి అక్కడ. సో నేను ఈ రీడింగ్ ఎప్పుడు చేస్తున్నానంటే 6th నైట్ చేస్తున్నాను, November 6th నైట్. సో ఈ రీడింగ్ టిల్ November 23rd వరకు కూడా ఈ ఎనర్జీస్ అనేవి మీకు చూడొచ్చు. అంటే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. సో అదర్ సైన్స్ ఆర్ క్రాస్ వాచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడైనా చూసుకోవచ్చు ఈ రీడింగ్ని. సో రీడింగ్ చూసిన 3 hours ఆర్ 3 daysలో మీ పర్సన్ మీకు కాల్ చేస్తారు. ఇప్పటి వరకు ఓన్లీ టెక్స్ట్ చేస్తూ ఉన్నారు, మీ పర్సన్ మీకు కాల్ చేస్తారు. మీ వాయిస్ వినాలని ఉంది మీ పర్సన్కి.
సో కాల్ చేయాలి అని ఉంది. సో కాలింగ్ అనేది ఉంటుంది. అండ్ మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఇక్కడ. మిమ్మల్ని మిస్ అవుతున్నారు అండ్ దట్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ని మిస్ అవుతున్నారు. ఇక్కడ ఓవరాల్గా వస్తున్న ఎనర్జీస్ ఏంటి అని అంటే, ఇక్కడ మీ పర్సన్కి మీతోనే లైఫ్ అంతా కలిసి ఉండాలి, అసలు లైఫ్ పార్ట్నర్ అంటే మీలా ఉండాలి అని ఉంది మీ పర్సన్కి. బట్ ప్రాబ్లం ఏంటి, ఎక్కడ ఉంది అని అంటే, దే ఆర్ స్టిల్ కనెక్టెడ్ టు థర్డ్ పార్టీ ఎనర్జీస్. థర్డ్ పార్టీని ఇంకా కావాలి అనుకుంటున్నారు. ఈవెన్ దో ఆ సిచ్యువేషన్ ఒక టాక్సిక్ సిచ్యువేషన్ అని తెలిసిన, ఆ సిచ్యువేషన్ని వదిలేద్దామని అనుకున్న ఈ పర్సన్ ఇంకా ఆ డెసిషన్ అనేది తీసుకోవాలి అని అంటే ఆ స్ట్రెంగ్త్ అనేది సరిపోవట్లేదు ఇక్కడ. కానీ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని హోల్డ్ బ్యాక్ చేయడానికి ఆ స్ట్రెంగ్త్ అనేది సరిపోతుంది, అక్కడ వరకే సరిపోతుంది. కానీ ఆ రిలేషన్ మీ పర్సన్కి స్టార్టింగ్లో చాలా, మీ పర్సన్కి థర్డ్ పార్టీ వైపు ఆ ఫీలింగ్స్ అనేవి ఉండేవి. బట్ నా ఆ ఫీలింగ్స్ అనేవి లేవు, కానీ ఆ రిలేషన్ కావాలనుకుంటున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ ఆ థర్డ్ పార్టీని అసలు ఎందుకు కావాలనుకుంటున్నారు అంటే, బికాస్ ఆఫ్ ఫ్యామిలీ, అంతే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫర్ సొసైటీ. అదొక ప్రెస్టేజ్ ఇష్యూలా ఫీల్ అవుతారు చాలామంది. మ్యారేజ్ క్యాన్సిల్ అయింది, మ్యారేజ్ క్యాన్సిల్ అయినా, డివోర్స్ అయినా అదొక ప్రెస్టేజ్ ఇష్యూ ఫర్ ఫ్యామిలీ, హోల్ ఫ్యామిలీ. ఓకే, సో అలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్ కూడా. అందుకే ఇంకా ఆ ఎనర్జీస్ని కావాలి, ఈవెన్ దో దే ఆర్ టాక్సిక్, ఇంకా ఎనర్జీస్నే కావాలి అని ఎందుకు అనుకుంటున్నారంటే అందుకే. ఓకే, సో 11/11 పోర్టల్ రోజు ఎవరైతే ఇలా డెసిషన్ మేకింగ్లో కన్ఫ్యూజన్లో ఉన్నారో అండ్ ఫైనాన్షియల్గా అండ్ హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్లో ఉన్నారో, మీరందరూ కూడా 11/11 పోర్టల్ నవంబర్ 11th రోజు మార్నింగ్ 11:11 కానీ నైట్ 11:11 కానీ మీరు మేనిఫెస్టేషన్ అనేది తప్పకుండా చేసుకోండి అండ్ మెడిటేషన్ కూడా తప్పకుండా చేసుకోండి. ఈ మెడిటేషన్ మీ ఏజ్ ఎంతో అన్ని మినిట్స్ చేసుకుంటే చాలా బాగా మీకు ఆ పవర్ అనేది రిసీవ్ చేసుకోగలుగుతారు. లేదు అంత టైం కుదరదు అనుకుంటే మీరు మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి మెడిటేషన్ చేసుకోండి. ఈ 11:11 టైమింగ్లో, 11:11 AM or 11:11 PM. ఓకే, సో మీ విషెస్ అన్నీ ఒక వైట్ పేపర్ పైన రెడ్ పెన్తో రాసుకోండి, ఆర్ ఎల్లో కలర్ పేపర్ పైన కూడా రాసుకోవచ్చు. రాసుకొని మీరు మెడిటేట్ చేసుకోండి. ఆ పేపర్ని మీరు మీ ఎవరినైతే మీరు ప్రే చేస్తారో, మీ గాడ్, మీ పూజ మందిరం, అక్కడ పెట్టుకోండి ఆ విషెస్. అది ఎవరికి కనిపించకుండా పెట్టుకోండి, ఇట్లా ఫ్లిప్ చేసి పేపర్ని కవర్ చేసి పెట్టుకోండి. అది 5 days ఉంచాలి. ఫిఫ్త్ డే మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్ ఆర్ బిఫోర్ 7 AM మార్నింగ్ ఆ పేపర్ని బర్న్ చేసేసేయండి అండ్ ఆ యాషెస్ని యూనివర్స్కి బ్లో చేసేయండి. ఓకే, సో ఇలా కూడా మీరు మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. మెడిటేషన్లో ఎక్కువసేపు కూర్చోలేము, మాకు టైం ఉండదు, ఆ టైంలో మేము ఆఫీస్లో ఉంటాము లేదా బిజీ ఉంటాము అనుకునే వాళ్ళు ఇలా కూడా మీరు మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ప్రాసెస్ ఏంటంటే, ఎవరికైతే ఫ్రీ టైం దొరుకుతుందో ఈ 11:11 AM అండ్ 11:11 PMకి ఎవరికైతే ఫ్రీ టైం దొరుకుతుందో వాళ్ళు ఏం చేస్తారంటే, మీ విషెస్ అన్నీ కూడా ఇలానే సేమ్ ఒక ఎల్లో పేపర్ ఆర్ వైట్ పేపర్ తీసుకోండి, దానిపైన రెడ్ కలర్ పెన్తో మీ విషెస్ అన్నీ రాసుకోండి. అవి 11 విషెస్ రాసుకోవచ్చు, మీరు 11 వరకు రాసుకోవచ్చు. 11 విషెస్ లేవు అనుకుంటే మీకు ఎన్ని ఉంటే అన్నీ రాసుకోండి. రాసుకున్న తర్వాత ఆ పేపర్ పెట్టండి, ఒక ప్లేట్లో పెట్టి ఆ పేపర్ పైన ఒక క్యాండిల్ పెట్టండి. అది రెడ్, వైట్, ఎల్లో, పింక్, గ్రీన్ ఇలాంటి కలర్స్ అయితే పర్వాలేదు, బట్ బ్లూ అండ్ బ్లాక్ పెట్టద్దు. సో ఆ క్యాండిల్ వెలిగించి మీరు మెడిటేషన్ స్టార్ట్ చేసుకోండి. మీ ఏజ్ ఎంతో అన్ని మినిట్స్ మెడిటేట్ చేయండి. మెడిటేషన్ తర్వాత ఆ పేపర్ని తీసి అదే క్యాండిల్లో బర్న్ చేయండి.
చేసిన తర్వాత ఆ యాషెస్ని ఒక ప్లేట్లో వేసుకొని ఆ యాషెస్ని యూనివర్స్కి బ్లో చేసేయండి. సో ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకే, మెడిటేషన్ కుదరని వాళ్ళు మాత్రం ఆ విషెస్ రాసుకుని ఆ పేపర్ని మీ పూజ మందిరంలో ఆర్ మీ ఇష్ట దైవం దగ్గర పెట్టండి. 5 days 4 days పెట్టి 5th day మార్నింగ్ ఆ పేపర్ని బర్న్ చేసి ఆ పేపర్ని ఆ యాషెస్ని యూనివర్స్కి బ్లో చేయండి. అండ్ యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పాలి 3 times థ్యాంక్ యూ చెప్పాలి ఏంజిల్స్ అండ్ యూనివర్స్కి. అండ్ ఏంజిల్స్ అంటే ఇక్కడ నాకు ఇక్కడ ఒక పాయింట్ మర్చిపోయాను నేను. మీకు మీకు పక్కన ఎప్పుడు ఒక గార్డియన్ ఏంజిల్ ఉంటున్నారు. ఓకే, ఆ ఏంజిల్ ఎవరు ఏంటో మీకు తెలియకపోవచ్చు, బట్ ఇక్కడ ఏంజిల్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నారనమాట. ఇక్కడ మీరు ఒక ప్రాపర్ వేలో వెళ్ళడానికి అండ్ మీ లైఫ్ మేనేజ్మెంట్ బాగుండడానికి ఈ ఏంజిల్ మీకు హెల్ప్ చేస్తున్నారు. ఓకే, అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ మీ యాన్సిస్టర్స్ అండ్ ఏంజిల్స్ మధ్య ఈ ఇదేంటంటారు హెల్ప్, మీ యాన్సిస్టర్స్ ఏంజిల్స్ అండ్ గాడ్ని ప్రే చేయడం అండ్ ఈ ఏంజిల్స్ వచ్చి మీకు ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఇక్కడ ఈ ఏంజిల్సే మీ పర్సన్ని మీ లైఫ్లోకి మళ్ళీ తీసుకురావడం, మళ్ళీ మీ ఇద్దరిని రీయూనియన్ చేయటం, కమ్యూనికేషన్ కోసం ఒకవేళ మీరు సఫర్ అవుతున్నట్టయితే ఆ కమ్యూనికేషన్ వాళ్ళే వచ్చేటట్టు ప్రే చేయటం, ఇదంతా కూడా ఈ ఏంజిల్స్ చేస్తున్నారు. ఓకే, ఎవ్రీ మినిట్ మీకు మీ పక్కనే ఉంటున్నారు ఒక ఏంజిల్. కలెక్టివ్ అంటే ఇక్కడ రీడింగ్ చూస్తున్న వాళ్ళకి నేను చెప్తున్నాను, మీ పర్సన్ దగ్గర ఏంజిల్స్ ఎవరు లేరండి, మీ దగ్గర ఉంటున్నారు ఒక ఏంజిల్ ఎప్పుడు కూడా. ఓకే, ఎందుకు ఉంటున్నారు అని అంటే మీరు యాక్చువల్గా మీకు చాలా హెల్పింగ్ నేచర్ అయితే ఉంటుంది. అండ్ మీరు ఎవరికి ఎప్పుడు చెడు జరగాలనో లేదా వాళ్ళని బాధ పెట్టడానికో మీరు ఎప్పుడు ట్రై చేయలేదు. మీరే కాదు, మీ ఫ్యామిలీ, మీ పేరెంట్స్ కూడా అలాంటి వాళ్ళే. ఓకే, అందుకే మీరు అసలు మీకు ఈ డివైన్ ఇంటర్వెన్షన్ ఎందుకు జరుగుతుంది, మీ పర్సన్ని మీకు ఇష్టమైన వాళ్ళని మీ లైఫ్లోకి మళ్ళీ ఎందుకు తీసుకొస్తారు, ఎందుకంటే మీరు బాధపడితే అక్కడ డివైన్ చూడలేకపోతున్నారు అండ్ మీ యాన్సిస్టర్స్ చూడలేకపోతున్నారు. ఓకే, సో ఇదంతా కూడా జరగకుండా ఆపేస్తున్నది ఎవరు అంటే వాళ్ళు. సో మీరు హ్యాపీగా ఉండడానికి హెల్ప్ చేస్తున్నది ఎవరు, మీ పర్సన్ని మళ్ళీ మీ వైపు తీసుకొస్తున్నది ఎవరు అంటే మీ పర్సన్ కోసం మీరు చాలా ఎమోషనల్ అయిపోతూ ఉన్నారు. గుర్తొచ్చిన ప్రతిసారి మీ పర్సన్ కోసం మీరు చాలా బాధపడుతున్నారు. సో అదంతా ఈ ఏంజిల్స్ అండ్ యాన్సిస్టర్స్ అబ్జర్వ్ చేస్తున్నారు. ఓకే, సో ఇదంతా కూడా జరుగుతుంది ఎందుకు అంటే అందుకే మీ బాధ చూడలేక వాళ్ళు మీకు హెల్ప్ చేస్తున్నారు. ఓకే, బట్ అయినా కూడా మీరు కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే మీ పర్సన్ ఇంటెన్షన్స్ కొంచెం 2 of Swords ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఏంటి అని అంటే అదొక జగ్లింగ్ ఎనర్జీస్లో ఉన్నారు, బ్యాలెన్సింగ్ లేదు. ఓకే, బ్యాలెన్సింగ్ వచ్చే వరకు కూడా మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయండి. డివైన్ టైమింగ్ అనేది దగ్గర పడుతుంది. రైట్ పర్సన్ని రైట్ టైమింగ్లో మీ లైఫ్లోకి తీసుకురావడానికి ఇక్కడ ఏంజిల్స్ అండ్ యూనివర్స్ అండ్ యాన్సిస్టర్స్ ఇక్కడ ప్రే చేస్తున్నారు, మీకోసం ట్రై చేస్తున్నారు కూడా. ఓకే, సో ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ మీ పర్సన్ అండ్ మీరు కలిసి బిజినెస్ చేస్తున్నారని కూడా కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ కాదు, ఇన్ ద నియర్ ఫ్యూచర్ కాదు, ఇది అరౌండ్ 10 years తర్వాత కూడా అసలు ఏం జరుగుతుందంటే మీరిద్దరూ కలిసి బిజినెస్ చేయడం అండ్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ మిమ్మల్ని మళ్ళీ డిస్టర్బ్ చేయడం. అండ్ బై దట్ టైం ఈ పర్సన్ ఈ డెసిషన్ మేకింగ్లో సక్సెస్ అవుతారు. ఓకే,
అండ్ మీ వైపే సపోర్టింగ్గా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో ఎవరైతే ఒకసారి వెళ్ళిపోతారో వాళ్ళు మళ్ళీ తిరిగి రారు. అంటే ఎవరైతే తన లైఫ్లో నుండి కంప్లీట్గా మీ పర్సన్ వద్దు అని అనుకుని వెళ్ళిపోతారో వాళ్ళు మళ్ళీ రిటర్న్ రారు. ఆ విషయం మీకు తెలుసు, కానీ మీరు పెద్దగా పట్టించుకోవట్లేదు ఆ విషయం. ఓకే, ఎందుకంటే మీరు కూడా ఆల్రెడీ మీ పర్సన్ లైఫ్లో నుండి వాకవే చేశారు, ఇప్పుడు మళ్ళీ వాకిన్ చేశారు. సో సేమ్ అదే ప్యాటర్న్ అక్కడ కూడా రిపీట్ అవుతుందేమో మీ పర్సన్ లైఫ్లో అని మీరు పెద్దగా పట్టించుకోరు. కానీ అది మీ విషయంలో జరగదు, వాళ్ళ విషయంలో జరుగుతుంది, థర్డ్ పార్టీ విషయంలో జరుగుతుంది అట్లా. ఓకే, మీ పర్సన్ మీతో ఉన్నంతసేపు చాలా హ్యాపీగా ఉంటారు. ఈ పాయింట్ మీ పర్సన్ కూడా అబ్జర్వ్ చేశారు, మీ పర్సన్ కూడా తెలుసు. మీతో ఉన్న కాసేపు చాలా హ్యాపీగా ఉంటుంది. మీ వాయిస్ ఎక్కడన్నా వినిపించినా కూడా మీ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు, వెతుక్కుంటూ ఉంటారు మీరు ఎక్కడున్నారో ఏంటి అని. మీలాంటి వాయిస్ వినిపించినా లేదా కొన్ని సాంగ్స్లో కొన్ని లిరిక్స్ అవి మీకోసం రాసినట్టుగానే ఉంటాయి మీ పర్సన్కి, అలాంటి సాంగ్స్ పదే పదే వింటూ ఉంటారు. ఓకే, బట్ ఈ పర్సన్కి కొన్ని ఎడిక్షన్స్ కూడా కనిపిస్తున్నాయి. సో అది కూడా ఉంది. ఆ ఎడిక్షన్స్ అనేవి ఎప్పుడైతే మీరు తన లైఫ్లోకి ఎంటర్ అవుతారో అవన్నీ వదిలేస్తారు. ఓకే, ఈ పర్సన్ వర్కహాలిక్, వర్క్ పేరు చెప్పి తను డిస్ట్రాక్ట్ చేసుకుంటూ ఉంటారు. మీ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ తను మైండ్లోకి రాకుండా డిస్ట్రాక్ట్ చేసుకోవాలని అంటే తను ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, సో ఇక్కడ అగైన్ థర్డ్ పార్టీ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. సో అసలు ఈ థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఎందుకు వస్తున్నాయి పదే పదే అని అంటే మేబీ మీ పర్సన్ ఇంకా నేర్చుకోవాల్సిన లెసన్స్ ఉన్నాయి. సో ఆ లెసన్స్ నేర్చుకునే లోపే మళ్ళీ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య సెపరేషన్ వచ్చింది. సో అలా ఈ పర్సన్ లైఫ్ అనేది స్టక్ అయిపోయింది. అండ్ మీ పర్సన్తో పాటు మీ ఎనర్జీస్ కూడా స్టక్ అయిపోయాయి. మీ పర్సన్ ఎప్పుడైతే మీ లైఫ్లోకి వచ్చారో అప్పటి నుండి మీ డెవలప్మెంట్ అనేది ఉంది, కనిపిస్తోంది, కానీ మీ లైఫ్ మేనేజ్మెంట్ అనేది స్టక్ అయింది. ఫైనాన్షియల్లీ మీరు ఓకే కాదు, చాలా ఫైనాన్షియల్గా మీకు ప్రాఫిట్స్ అనేవి వస్తున్నాయి, దాంట్లో అయితే ప్రాబ్లం లేదు, అక్కడ స్టక్ అవ్వలేదు మీరు. బట్ రిగార్డింగ్ రిలేషన్షిప్స్ అండ్ రిగార్డింగ్ మీ లైఫ్ సెటిల్మెంట్ ఇదంతా కూడా స్టక్ అయిపోయింది. ఓకే, మేబీ మీరు ఒక బిజినెస్ పర్సన్ అన్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ. కొంతమంది ఇక్కడ ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు ఏంటి అని అంటే ఈ రిలేషన్షిప్ వద్దు. మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది లేదు, కాబట్టి ఐ డోంట్ వాంట్ దట్ పాస్ట్ పర్సన్ అని డిసైడ్ అయ్యారు చాలామంది. సో అది ఓకే, అది మీ డెసిషన్ మీ పైన డిపెండ్ అయి ఉంటుంది, మీరు తీసుకునే డెసిషన్ కాబట్టి మీ లైఫ్ మీరే డిసైడ్ చేసుకోవాలి మీరు నెక్స్ట్ ఏం చేయాలనేది. బట్ స్టిల్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ మైండ్లో ఏముంది అని అంటే మేబీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీరు మీ పర్సన్తో అగ్రెసివ్గా మాట్లాడి ఉండొచ్చు, లేదా కొన్ని హార్ష్ వర్డ్స్ యూజ్ చేసి ఉండొచ్చు, ఆర్ సంథింగ్ జరిగింది మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత మీరు వాకవే చేశారు సింప్లీ. బట్ ఈ పర్సన్ మైండ్లో ఉండిపోయింది ఏంటంటే ఇన్ కేస్ మీ పర్సన్ లైఫ్లో మీరు కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారు అని తెలిస్తే మళ్ళీ మీరు వాకవే చేస్తారేమో అన్న ఉద్దేశంతో మీ పర్సన్ మిమ్మల్ని చాలా రకాలుగా టెస్ట్ చేస్తూ ఉంటారు. బట్ మీరు ఫ్రాంక్గా చెప్పేస్తారు, ఐ డోంట్ వాంట్ ఎనీ థర్డ్ పార్టీ బిట్వీన్ అస్. ఓకే, బట్ ఎందుకు మిమ్మల్ని టెస్ట్ చేయాల్సి వస్తుంది మీ పర్సన్ కంటే రీడింగ్ స్టార్టింగ్లో మనకి కార్డ్స్ వచ్చాయి. ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరు కావాలి అండ్ అదర్ పర్సన్ కూడా కావాలి. అదర్ పర్సన్ మీ పర్సన్కి ఇష్టం లేకపోయినా కూడా తనను కావాలని అనుకుంటున్నారు, ఓన్లీ ఫర్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్.
మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేయకపోయినా మిమ్మల్ని కావాలనుకుంటున్నారు. ఎందుకు అంటే మీ వైపు చాలా అట్రాక్షన్ ఉంది, మీ మీద చాలా ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఉన్నాయి మీ పర్సన్కి. ఎవ్రీ నైట్ మీ పర్సన్ వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ చూసేది ఎవరిని అంటే మీరే, మిమ్మల్ని. తను మొబైల్ ఓపెన్ చేయడం, తను మీ పిక్స్ చూసుకోవడం, మీ మెసేజెస్ చూసుకోవడం, అండ్ డిఫరెంట్ ఎమోషన్స్ వస్తూ ఉంటాయి మీ పర్సన్కి మీ పైన. మీ మెసేజెస్ చదివితే అనిపిస్తుంది తనకి, మీ పర్సన్కి ఏంటంటే ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షనా, లేదా పాస్ట్ లైఫ్ కనెక్షనా, సోల్మేట్ కనెక్షనా, అసలు ఇదేంటి, అసలు ఇలాంటి పర్సన్ నా లైఫ్లోకి ఎందుకు వచ్చారు, మా ఇద్దరికి ఎలాంటి రిలేషన్షిప్, అసలు ఇది ఈ లైఫ్లో వచ్చిన రిలేషనా, లేదా చాలా లైఫ్ టైమ్స్లో మేమిద్దరం కలిసి ఉన్నామా, ఇలాంటి డౌట్స్ అన్నీ వస్తూ ఉంటాయి మీ పర్సన్కి. ఓకే, సడన్లీ ఇన్ ద మిడ్ నైట్ మీ పర్సన్ తన అరౌండ్ 2 to 3:30 ఆ టైమింగ్లో మీ పర్సన్ ఎవరో వచ్చి లేపినట్టుగా లేస్తారు, లేచి మళ్ళీ అప్పుడు కూడా మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు. ఇదంతా ఏంటంటే ఇదంతా పాస్ట్ లైఫ్ ఎనర్జీ. తన సబ్కాన్షియస్ తనకు చెప్తుంది, తన సోల్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అది మీతో ఉంది, సోల్ టై అనేది మీతో ఉంది అని చెప్తుంది. సడన్లీ ఏదో ఒక పెద్ద సౌండ్ ఏదో వినిపిస్తుంది మీ పర్సన్కి, అండ్ సడన్గా లేస్తారు, అండ్ సడన్లీ మీకోసం వెతుకుతూ ఉంటారు. మీరు ఎక్కడున్నారు, వాళ్ళ ఇంట్లో ఉన్నారా ఏంటి అన్నట్టుగా. కానీ అదంతా తనకి ఏదో నిద్రలో అలా జరిగిపోతూ ఉంటుంది అంతే. కానీ అదే మళ్ళీ మార్నింగ్ తను ఎప్పుడైతే హోష్లోకి వచ్చిన తర్వాత చూసుకుంటారో అదంతా గుర్తొస్తుందో, ఎందుకు నైట్ ఇలా జరిగింది అని ఆలోచిస్తారు. మళ్ళీ పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ ఇలానే ఉంటాయి, ఇలానే కనెక్ట్ అవుతూ ఉంటాయి, మీకు గుర్తు చేస్తూ ఉంటుంది అన్నమాట. యూనివర్స్ ఏంటంటే మీరు ఎవరికోసమైతే ఆలోచించి పడుకున్నారో, పడుకునే ముందు ఎవరికోసమైతే ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళు మీకు తప్పకుండా లైఫ్లో కనెక్ట్ అయ్యే ఉంటారు. ఓకే, సో ఎవరైతే రీయూనియన్ కోసం మేనిఫెస్ట్ చేస్తున్నారో వాళ్ళు ఈ టెక్నిక్ ఉపయోగించుకోవచ్చు. రీయూనియన్ని మీరు మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. మీరు పడుకునేటప్పుడు ఎప్పుడు కూడా మీ పర్సన్తో మీకు రీయూనియన్ అయినట్టు అండ్ లైఫ్ లాంగ్ మీరు కలిసి ఉన్నట్టు మీరు ఇమాజిన్ చేసుకొని విజువలైజ్ చేసుకోండి, అండ్ అప్పుడు పడుకోండి. తప్పకుండా మీకు రీయూనియన్ అనేది త్వరలో అవుతుంది. ఆ డివైన్ టైమింగ్ అనేది త్వరగా వస్తుంది. ఓకే, ఆ డివైన్ ఇంటర్వెన్షన్ అనేది కూడా జరుగుతుంది ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ మీ పర్సన్ మీ హెల్ప్ తీసుకొని వేరే రిలేషన్ని ప్యాచప్ చేసుకోవడానికి కూడా ట్రై చేస్తున్నారు. బట్ ఇది 100% ట్రూ అయితే కాదు. అందరి విషయంలో ఈ పాయింట్ రెజనేట్ అవ్వదు. సో ఎవరికైతే అది రెజనేట్ అవుతుందో అది మీరు కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. ఓకే, సో రీయూనియన్స్ అవ్వడం లేదు, ఎంత ట్రై చేసినా ఈ కమ్యూనికేషన్ కూడా రావడం లేదు, రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి అనుకునే వాళ్ళు మీరు ఏం చేస్తారు అని అంటే, మీ పేరు ఆర్ మీ పిలిచే పేరు నెగిటివ్ నెంబర్స్లో ఉండకూడదు. నెగిటివ్ వైబ్రేషన్స్లో కనుక ఉన్నట్టయితే మీ రిలేషన్షిప్స్ అనేవి ఫెయిల్ అవుతాయి. ఓకే, బట్ మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టు కనుక ఉంటే మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకు హ్యాపీగా ఉంటుంది అంటే ఆ పాజిటివిటీ అనేది మీకు బై బర్త్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఒక బేబీ పుట్టింది అనుకోండి, ఆ బేబీ పుట్టగానే మనం చిన్ని అనో బుజ్జి అనో కన్నా అనో ఏదో ఒకటి పిలుస్తూ ఉంటారు. సో అలా చేయడం వల్ల చాలా నెగిటివ్ నెంబర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఆ నెగిటివ్ నెంబర్స్ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఆ నెగిటివ్ ఎనర్జీ చక్రాస్లో నిండిపోతూ ఉంటుంది. ఓకే, సో అలా ఆ టాక్సిసిటీ ఏదైతే ఉంటుందో మీ లైఫ్లో మీకున్న యోగాలన్నిటినీ కూడా బ్లాక్ చేసేస్తుంది.
మీకు మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని ఉంది మీ హారోస్కోప్ చూస్తే, మీ చార్ట్ చూస్తే. కానీ మీరు అవ్వలేదు, మీరు ఇంట్లోనే ఉండిపోయారు, మీ స్టడీస్ కూడా కంప్లీట్ అవ్వలేదు. ఎందుకు జరగలేదు అంటే మిమ్మల్ని ఏదో ఒక నెగిటివ్ నేమ్తో పిలుస్తున్నట్టున్నారు మీ ఇంట్లో. ఆర్ మీ పేరు ఏదైతే ఉందో అది ఒక రాంగ్ నెంబర్లో, ఒక రాంగ్ నెగిటివ్ నెంబర్, లైక్ 13, 16, 18 ఇలాంటి నెంబర్స్ కనుక మీ పేరులో ఉంటే మీరు అనుకున్నది ఏది మీరు సాధించలేరు. సో అలా జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలామంది పట్టించుకోరు. చాలామంది ఏమంటారంటే మన జాతకంలో ఏది ఉంటే అదే జరుగుతుంది అంటారు, మనకి ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది అంటారు. కానీ ఇది ఫ్యాక్ట్. ఓకే, మన పిలిచే పేరు మన హార్ట్ బీట్ లాంటిది అనమాట. ఓకే, ఆ పిలిచే పేరులో నెగిటివ్ వైబ్రేషన్స్ కనుక ఉంటే మన లైఫ్ అంతా నెగిటివిటీయే ఉంటుంది. పిలిచే పేరులో పాజిటివిటీ ఉంటే మన లైఫ్ అంతా పాజిటివ్గానే ఉంటుంది. సక్సెస్ ఉంటుంది. మీరు ఎందులో ఇన్వెస్ట్ చేసినా సక్సెస్ చూస్తారు. సో ఇదంతా అకార్డింగ్ టు న్యూమరాలజీ అనమాట. ఓకే, న్యూ బోర్న్ బేబీ నేమ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, ఎందుకంటే ఆ నేమ్స్ ఒకసారి పెట్టేస్తే ఇంకా మీకు తర్వాత ప్రాబ్లం ఉండదు. ఒకసారి పుట్టగానే మనం ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్లో పేరు పెడితే లైఫ్ అంతా కూడా బాగుంటుంది. ఎందుకంటే తర్వాత మళ్ళీ కరెక్షన్ చేయించుకోవడం, మళ్ళీ దాన్ని గజిట్ చేయించుకోవడం, ఈ నేమ్స్ అన్నిటిని మార్చుకున్న పేరుని అదంతా చెయ్యాలి అని అంటే అదో పెద్ద ప్రాసెస్. కొంతమందికి అది పాసిబిలిటీ కూడా ఉండదు. కాబట్టి న్యూ బోర్న్ బేబీ నేమ్స్లో మేము ఇలా నేమ్స్ అనేవి మీకు ఈ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టు సెట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో కావాలనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి. అండ్ ఆ నేమ్స్ అనేవి కూడా మీరు తీసుకోవచ్చు. ఆల్రెడీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు నేమ్ కరెక్షన్ కూడా తీసుకోవచ్చు. ఓకే, సో కమింగ్ టు క్రిస్టల్స్ అసలు ఎందుకు వాడతారు అని అడుగుతారు చాలామంది. క్రిస్టల్స్ దేనికి ఉపయోగపడతాయంటే అది చక్ర హీలింగ్కి వాడతారు. మన చక్రాస్లో కనుక బ్లాకేజెస్ ఉంటే మనకి ఏవైతే యోగాలు అనేవి ఉంటాయో అవేవి కూడా మనకి రావు. అండ్ లేనిపోని ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేస్తామన్నమాట. అండ్ కొన్ని ఆపర్చునిటీస్ మనం వాంటెడ్లీ వాటిని సాబటైజ్ చేసేసుకుంటూ ఉంటాం మనమే. అదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే బికాజ్ ఆఫ్ బ్లాకేజెస్ ఇన్ అవర్ చక్రా సిస్టమ్. ఓకే, కొంతమందికి థ్రోట్ చక్ర యాక్టివ్ ఉంటుంది, కొంతమందికి ఆ థ్రోట్ చక్ర బ్లాక్ అయి ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్పలేరు. కొంతమంది థ్రోట్ చక్ర ఓవర్ యాక్టివ్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్పలేరు, ఇంకేదో చెప్తూ ఉంటారు. అంటే సపోజ్ ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, అలాంటి వాళ్ళు ఏదో క్వశ్చన్ అడుగుతారు, ఆ క్వశ్చన్కి వీళ్ళకి రిప్లై తెలుసు, ఆన్సర్ ఏంటో చెప్పడం తెలుసు, ఎలా చెప్పాలో కూడా తెలుసు. కానీ అక్కడికి వెళ్ళేసరికి ఇంకేదో మాట్లాడతారు, అలాగా జాబ్ అనేది పోతుంది. సో అలా జరుగుతూ ఉంటాయి. అండ్ రిలేషన్షిప్ వైజ్ కూడా అంతే. ఎలాంటి ఇష్యూస్ వస్తాయంటే మీరు అనుకోకుండా మీ పర్సన్ని ఏదో అనేస్తారు. ఇప్పుడు మనకి రీడింగ్లో వచ్చింది హార్ష్ వర్డ్స్ యూజ్ చేస్తారు, లేదా చెప్పాలనుకున్న విషయాలు కూడా చెప్పలేరు. అది మీ పర్సన్ ఎనర్జీ కనెక్ట్ అవుతుంది. మీ పర్సన్కి అక్కడ థ్రోట్ చక్ర బ్లాక్ అయ్యింది, మీ సైడ్ నుంచి చూస్తే మీకు థ్రోట్ చక్ర ఓవర్ యాక్టివ్ ఉంది. ఓకే, సో ఈ చక్రాస్ అన్నీ కూడా బ్యాలెన్సింగ్ చేసుకోవాలి అని అంటే క్రిస్టల్స్ అనేవి మీకు ఉపయోగపడతాయి. సపోజ్ స్వాదిష్టాన చక్రం ఉందనుకోండి, స్వాదిష్టాన చక్రంలో బ్లాకేజెస్ ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఆపర్చునిటీస్ అసలు రావు. ఈవెన్ దో యు ఆర్ క్వాలిఫైడ్, మీకు ఒక్క ఆపర్చునిటీ కూడా రాదు. జాబ్ ఆపర్చునిటీ రాదు, బిజినెస్ రాదు, మనీ మీ వైపు రాదు, మంచి మ్యాచెస్ రావు. మ్యారేజ్ అవ్వని వాళ్ళకి, మ్యారేజెస్ అయిన వాళ్ళకి రిలేషన్షిప్స్ అనేవి ఫెయిల్ అవుతూ ఉంటాయి. అండ్
ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటారు కొంతమంది. అండ్ చాలామందికి చిన్న ఏజ్లోనే డయాబెటీస్ అనేది వస్తుంది బికాజ్ ఆఫ్ దిస్ బ్లాకేజెస్. ఓకే. అండ్ కొంతమంది స్టమక్ ప్రాబ్లమ్స్తో ఎక్కువ బాధపడుతూ ఉంటారు, లేడీస్ ఎక్కువ. పీసీఓడి అని, పీసీఓఎస్ అని అలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు కొంతమంది. ఎప్పుడు చూసినా స్టమక్ పెయిన్ వస్తూ ఉంటుంది చాలామందికి. అది ఏ హెల్త్ ప్రాబ్లం లేకపోయినా స్టమక్ పెయిన్ అనేది వస్తుంది. మనం వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే అక్కడ ఆ టెస్ట్లో అన్ని రిపోర్ట్స్ నార్మల్ వస్తాయి, కానీ స్టమక్ పెయిన్ అనేది పోదు. అదేంటి అని అంటే అది చక్రాస్లో బ్లాకేజెస్ అన్నమాట. కొంతమంది మైగ్రెయిన్ హెడేక్ వచ్చేస్తూ ఉంటుంది పదే పదే. అది ఎందుకు అని అంటే అంతే, ఇదంతా బ్లాకేజెస్. చక్రాస్లో బ్లాకేజెస్ ఉంటే మీరు ఇలాంటి అనుకోని ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు. అండ్ లైఫ్లో ఒక సెటిల్మెంట్ అనేది ఉండదు. ఓకే. మీరు ఊహించని ప్రాబ్లమ్స్ మిమ్మల్ని పదే పదే ఇబ్బంది పెడుతూ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఈ బ్లాకేజెస్ రిమూవ్ చేయడానికి అండ్ ఆ చక్రాస్ని హీల్ చేయడానికి మీరు ఈ చక్రాస్ అనేవి యూజ్ చేయాలి. ఓకే. ఇవి అందరికీ ఒకే టైప్ ఆఫ్ క్రిస్టల్స్ వస్తాయా అంటే అలా రాదు. డిఫరెంట్ క్రిస్టల్స్ వస్తాయి. అండ్ అవి ఏం కావాలి, ఏం వేసుకోవాలి అని తెలియాలి అంటే మీ పేరు అండ్ మీ ప్రాబ్లం, మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్ చేయండి, చేస్తే నేను చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ చాలామంది ప్రెగ్నెన్సీ కోసం అడుగుతూ ఉంటారు. ఆ ఫర్టిలిటీకి సంబంధించిన ఇవి కూడా ఉంటాయి, క్రిస్టల్స్ కూడా. సో కావాలనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. అండ్ 1111 పోర్టల్ క్రిస్టల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, కానీ అవి టైంకి రీచ్ అవుతాయని మాత్రం నేను చెప్పలేను, ఎందుకంటే ఆల్రెడీ డేట్ దగ్గర పడింది, జస్ట్ 5 days మోర్. కాబట్టి కొంచెం విలేజ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి అందడం అనేది కష్టం. బట్ ఎవరైనా అందకపోతే బాధపడకండి, ఎందుకంటే ఎవరి క్రిస్టల్స్ అయితే అందలేదో అవన్నీ కూడా మేము ఆల్రెడీ ఏంజలిక్ ప్రేయర్స్తో వాటిని చార్జ్ చేసి మరీ పంపిస్తున్నాం మీకు. సో మీరు ఎప్పుడు అందినా ఎప్పుడైనా వేసుకోవచ్చు అవి. ఓకే. 11/11 రోజే వేసుకోలేకపోయాం అని బాధపడకండి. అందని వాళ్ళు ఆ క్రిస్టల్స్ అదే రోజు వేసుకోండి. ఓకే. సో ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీకు రీయూనియన్ అండ్ కమ్యూనికేషన్ ఇదంతా కూడా వస్తుంది, కానీ మీ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేసేటప్పుడు మీరు ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోండి, మీ పర్సన్ చెప్పేది కరెక్టా కాదా, లేదా మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేక ఒకవేళ ఇన్ని అబద్ధాలు చెప్తున్నారా. సో ఇదంతా కూడా మీరు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మీరు అప్పుడు మీ పర్సన్ని యాక్సెప్ట్ చేయండి. లేదు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉన్నా మాకు పర్వాలేదు, మీ పర్సన్ ఎలా ఉన్నా ఏ సిచ్యువేషన్లో ఉన్నా మీకు పర్వాలేదు అనుకుంటే మీ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేయొచ్చు. దాంట్లో ఆ డెసిషన్ అనేది మీరు తీసుకోండి. బట్ ఇక్కడ యూనివర్స్ మీకు వార్నింగ్ ఇస్తుంది ఏంటంటే ఈ రిలేషన్షిప్ అనేది అబద్ధాలతో స్టార్ట్ అవుతుంది. అంటే మీ పర్సన్ ఆల్రెడీ ఒక ఫెయిల్యూర్లో ఉన్న ఒక రిలేషన్ నుండి వెదర్ ఇట్ ఈస్ డివోర్స్ ఆర్ ఫెయిల్యూర్ ఆర్ కమిట్మెంట్ ఫోబిక్ కూడా ఉంటారు. సో అలా ఉన్నా అది ఏమున్నా కూడా మీకు నిజం చెప్పట్లేదు. సో ఆ ఎనర్జీస్ ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ. సో అందుకే చెప్తున్నాను. బట్ స్టిల్ ఈ పర్సన్కి మీతో లైఫ్ లాంగ్ ఉండాలని ఉంది, అది మాత్రం నిజం. ఎందుకంటే మనకి ఇక్కడ 2 of Cups, 4 of Wands ఇదంతా కూడా వస్తుంది. అండ్ మీతో మీ పర్సన్ చాలా ఒక లాంగ్ పీరియడ్ మీతో మాట్లాడుతూ ఉండిపోవాలని కూడా ఉంది. మీ పర్సన్కి ఎక్కువ మాట్లాడాలని ఉంది. మీరు ఒకవేళ ఏదైనా అడగకూడని విషయం అడిగితే సైలెంట్ అయిపోతూ ఉంటారు. ఆ సైలెంట్ ఎందుకు అయిపోతున్నారంటే మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేక రఫ్ అండ్ టఫ్గా మీకు రిప్లై ఇచ్చేస్తే మీరు ఓకే ఈ రిలేషన్ నాకు వద్దు అని మీరు వాక్వే చేయొచ్చు. సో అందుకు ఈ పర్సన్ మీరు కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు సైలెంట్ అయిపోతూ ఉంటారు.
అది సైలెంట్ ట్రీట్మెంట్ కాదు. అదేంటంటే ఓకే, మీరు అర్థం చేసుకుంటారు ఆ విషయం అడగకూడదు అని చెప్పలేక అలా సైలెంట్ అవుతూ ఉంటారనమాట. కొన్ని విషయాలకి రిప్లై రాదు. ఓకే, బట్ ఇక్కడ ఆనెస్ట్లీ మీ పర్సన్ మిమ్మల్ని కావాలనుకుంటున్నారు యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్. బట్ ఆ కమిట్మెంట్ మీకు ఇవ్వాలి అని అంటే తను ఇంకా ఫ్రీ అవ్వాలి ఫ్రమ్ అదర్ టాక్సిక్ రిలేషన్స్. ఆ టాక్సిసిటీ నుంచి ఎప్పుడైతే మీ పర్సన్ బయటపడతారో తను ఒక డెసిషన్ తీసుకోగలుగుతారు, ఆ క్రాస్ రోడ్ నుండి బయటకు రాగలుగుతారు. ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే ఫర్ సమ్ ఆఫ్ యూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే మీకు థర్డ్ పార్టీ ఇష్యూలా ఉన్నారు, అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ సమ్ అదర్ పర్సన్, అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ వాళ్ళ జాబ్ ఆర్ బిజినెస్ థర్డ్ పార్టీ మీకు. ఓకే, ఆ జాబ్ని కానీ బిజినెస్ కానీ వదులుకోలేక, ఇటు మిమ్మల్ని వదులుకోలేక చాలా సఫర్ అవుతున్నారు కొంతమంది. ఓకే, బట్ కొంతమందికి మాత్రం అదర్ రిలేషన్షిప్స్ థర్డ్ పార్టీలో ఉన్నాయి. ఓకే, బట్ మీ విషయంలో కూడా మీరు కూడా డెసిషన్ మేకింగ్లో మీరు కొంచెం వెయిట్ చేస్తున్నారు. ఈవెన్ దో మీ పర్సన్ మీకు కావాలి అని మీరు అనుకున్నా కూడా మీరు కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు తీసుకోబోయే డెసిషన్ కరెక్టా కాదా అనేది మీరు వెయిట్ చేసి ఆలోచించి అప్పుడు తీసుకుంటారు. ఎందుకంటే మీ పర్సన్ కోసం మీరు ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయాలి. మీకు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి కానీ అది కరెక్టా కాదా అనేది మళ్ళీ మీకు డౌట్. ఓకే, మీకు చాలా ఎనిమీస్ కూడా ఉన్నారు. ఎనిమీసే కాదు, ఫ్రెనిమీస్ కూడా ఉన్నారు. చూడటానికి మీతో ఫ్రెండ్లీగా ఉంటారు, మీ దగ్గర మనీ అది తీసుకుని ఆ అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ మీకు కనబడకుండా వెళ్ళిపోతూ ఉంటారు, లేదా ఆ మనీ రిటర్న్ చేయరు కానీ మీతో కలిసే ఉంటారు. సో అలాంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు మీకు. అండ్ అలాంటి ఫ్యామిలీ మెంబర్ ఆర్ రిలేటివ్ ఆర్ మీ వర్క్ ప్లేస్లో ఎవరైనా అలా కూడా ఉన్నారు. మీ రిలేషన్షిప్ వాళ్ళకి ఇష్టం లేదు. సో అలా మీ ఇద్దరి మధ్య మీకు తెలియకుండానే మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేస్తున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని అన్నీ అడగరు. మీ పర్సన్ మీకోసం ఏమైనా తెలిసినా కూడా అది వెంటనే క్లారిటీ కోసం మీతో అవన్నీ అడగరు, క్లారిఫై చేసుకోరు ఆ డౌట్స్ అన్నీ. మీపైన ఏమైనా డౌట్ ఉంటే, ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని ఒక సక్సెస్ఫుల్ పర్సన్లా చూస్తూ ఉంటారు ఎప్పుడు, ఒక హై వైబ్రేషన్లో ఉన్న పర్సన్. మీరు తప్పు చేయరు అనేది తెలుసు మీ పర్సన్కి. సో అలా ఎవరైనా ఏమైనా చెప్తే వెంటనే నమ్మరు, అది సమ్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ అన్నమాట. ఓకే, బట్ ఇక్కడ ఈ ఫ్రెనిమీస్ ఏం చేస్తున్నారు మీ రిలేషన్షిప్లో అంటే, మీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ గమనిస్తున్నారు వాళ్ళు. అండ్ మీరు అసలు రోజంతా ఏం చేస్తుంటారు, ఆన్లైన్ ఎంతసేపు ఉంటారు, ఆఫ్లైన్ ఎవరితో మాట్లాడుతూ ఉంటారు, ఆన్లైన్ ఎవరితో మాట్లాడుతూ ఉంటారు, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు మీకు తెలియకుండానే. అండ్ కొంతమంది మిమ్మల్ని స్పై కూడా చేస్తున్నారు, స్టాకింగ్ కూడా జరుగుతుంది. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని అంటే ఈ ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీ పర్సన్ దగ్గర ఇస్తారనమాట. ఎందుకంటే మీ కనెక్షన్ వాళ్ళకి జెలసీని క్రియేట్ చేస్తుంది. దే ఆర్ జెలస్ ఆఫ్ యువర్ కనెక్షన్. ఇక్కడ ఎందుకు జెలసీ వస్తుంది అని అంటే మీ ఇద్దరి రిలేషన్ వాళ్ళకి ఇష్టం లేదు. ఓకే, అండ్ మేబీ మీరిద్దరూ కూడా చాలా గుడ్ లుకింగ్ పీపుల్, ఇద్దరూ చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంటారు. సో అది మీ పర్సన్, మీ ఫ్రెనిమీస్ ఎవరైతే ఉన్నారో అది కూడా వాళ్ళు టాలరేట్ చేయలేకపోతున్నారనమాట. ఓకే, అండ్ ఇక్కడ మీ పర్సన్ తన క్లోజ్ ఫ్రెండ్కి మీ విషయాలన్నీ కూడా చెప్తున్నారు, అన్నీ పాయింట్ టు పాయింట్ డైలీ. తను ఎప్పుడైనా హ్యాపీగా ఉంటే దట్ సో కాల్డ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో మీ పర్సన్ ఎందుకు హ్యాపీగా ఉన్నావని అడుగుతున్నారు. అండ్ వెంటనే మీ పర్సన్ ఇది సిచ్యువేషన్, ఈరోజు ఇలా జరిగింది మా మధ్య అని చెప్పేస్తున్నారు, ఎవ్రీ పాయింట్ చెప్పేస్తున్నారు. ఓకే, సో ఏదైనా ఉంటే మీ పర్సన్ ఆ బెస్ట్ ఫ్రెండ్తో షేర్ చేసుకుంటారు. ఆ బెస్ట్ ఫ్రెండ్ ఏంటంటే మీరు మీ పర్సన్కి ఫ్రెండ్ అని తెలుసు, కానీ
మీరెవరో తెలియదు. మీ మీ పర్సన్ లైఫ్లో ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు. అండ్ మీ పర్సన్ ఎప్పుడు వాళ్ళ కోసం మాట్లాడుతూ ఉంటారు. అండ్ మీ పర్సన్ మీతో చాట్ చేసేటప్పుడు కూడా మీ పర్సన్ ఫ్రెండ్ తన ఫేస్లో ఫీలింగ్స్ అవి చూసి తన్ని టీజ్ చేస్తూ ఉంటారు. సో ఇలా కొంచెం హ్యాపీ మూమెంట్స్ అయితే గడుస్తూ ఉంటాయి వాళ్ళిద్దరి మధ్య. కానీ ఆ ఫ్రెండ్ మీరే అన్న విషయం మీ పర్సన్ బెస్ట్ ఫ్రెండ్కి తెలియదు. ఓకే, సో అలా మీ పర్సన్ జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే మధ్యలో మిమ్మల్ని మీ పేరు అందరికీ తెలిసేటట్టు చేయాలంటే మీ పర్సన్కి ఇష్టం ఉండదు. ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ, ఇక్కడ మీ పర్సన్ మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఓకే, మిగతా విషయాలు ఏమైనా కానీ మీ పర్సన్కి మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది. బట్ మీ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్కి రెస్పెక్ట్ ఇవ్వలేదు, మీ రిలేషన్షిప్కి రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఓకే, మేబీ ఇక్కడ మీకు ఒక పబ్లిక్ ఇమేజ్ కూడా ఉంది. మీరు ఏదైనా పబ్లిక్ రిలేటెడ్ జాబ్ ఆర్ బిజినెస్ ఏదో చేస్తున్నారు. సో అది కూడా మీ పర్సన్కి తెలుసు ఇక్కడ. ఓకే, సో అందుకే మిమ్మల్ని ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు మీ పర్సన్. సో ఓకే అండి, సిగ్నిఫికెంట్ నెంబర్ 1 ఇక్కడ మనకి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 11 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ కూడా ఇవ్వండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వీడియో ఎవరికైనా కూడా యూస్ఫుల్గా ఉంటుంది, హెల్ప్ఫుల్గా కూడా ఉండొచ్చు చాలామందికి. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెండింగ్ లవ్ అండ్ లైట్.